So today we will look at Benami Property Transactions Act 1988, the amendments made to it, and we will also know why it is in the news. Okay, so we will also look at what is Benami property and the concepts related to it. So Benami Property Transaction Act ni బినామీ ఆస్తుల వ్యవహారాల చట్టం అని కూడా తెలుగులో అంటాం అనమాట. ఓకే, సో ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ లో పాలిటిక్ గవర్నెన్స్ అండ్ ఎకానమీలో కవర్ అవుతుంది. ఫస్ట్ మనము ఒక బినామీ ట్రాన్సాక్షన్ అంటే ఏందో అర్థం చేసుకుందాం. సో వాట్ ఈస్ అ బినామీ ట్రాన్సాక్షన్? ఇక్కడ చూస్తే మనకి 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ 3 ఆస్పెక్ట్స్, దిస్ ఇస్ ద రియల్ ఓనర్. ఓకే, ఇన్ రియల్ ఓనర్, ఇతను బినాందారు, దిస్ ఇస్ ద ప్రాపర్టీ. ఓకే, సో ఈ రియల్ ఓనర్ వచ్చేసి రిచ్ పర్సన్ ఉంటాడు. ఆబ్వియస్ గా హీ విల్ హ్యావ్ మోర్ మనీ, బట్ వాట్ హీ వాంట్స్ ఇస్ దట్ హీ డజంట్ వాంట్ టు పే ట్యాక్స్. సో వీడు ఏం చేస్తాడు అని అంటే హీ విల్ బై ప్రాపర్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ అదర్ పర్సన్. ఈ పర్సన్ అనేవాడు ఫిక్టీషియస్ పర్సన్ ఆర్ రియల్ పర్సన్ అయినా ఉండొచ్చు, అంటే ఫేక్ పర్సన్ పేరు మీద కూడా ప్రాపర్టీ బై చేయొచ్చు అనమాట. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మూవబుల్ ఆర్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఉండొచ్చు. మూవబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, ఇమూవబుల్ అంటే ఎగ్జాంపుల్ ప్రాపర్టీ హౌస్, ఎందుకంటే మనం మూవ్ చేయలేం కాబట్టి. సో మీరు అడగొచ్చు, ఇతను ఎందుకు ఇతని పేరు మీద కొంటాడు అని అంటే ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని వైట్ లోకి కన్వర్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఈయనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే హీ విల్ గెట్ సమ్ కమిషన్. ద రియల్ ఓనర్ బెనిఫిట్ ఎక్కడ ఉంది అని అంటే ఈ ప్రాపర్టీ మీద ఏదైతే రెంట్ అంటే ప్రాపర్టీ మీద బెనిఫిట్స్ వస్తాయో హీ విల్ టేక్ అవే. సో దిస్ ఇస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్. సో మనము బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ లో కొన్ని కీ టర్మ్స్ చూస్తాం. ఫస్ట్ బినామీ. బినామీ అంటే ఎవరు అని అంటే డీల్ వేర్ ప్రాపర్టీస్ హెల్డ్ బై రియల్ ఆర్ ఫిక్టిషియస్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్మన్. అంటే మనం ఇంతకుముందు చూసిన స్లైడ్ లో లేక బినామదార్ ఉన్నారు కదా, సో దట్ ఈస్ వాట్ ఇట్ రెఫర్స్ టు. ఈ పెనాల్టీ వచ్చేసి కాన్ఫిస్కేషన్ అయినా ఉండొచ్చు. ఓకే, కాన్ఫిస్కేషన్ ఆర్ ఫైన్ ఆర్ జైల్. ఓకే, సో వన్స్ కాన్ఫిస్కేషన్ అయితే సెంటర్ తీసేసుకుంటుంది అనమాట. ఇట్ విల్ గో ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. కాన్ఫిస్కేషన్ ఇస్ నథింగ్ బట్ జప్తు చేసుకోవడం. అండ్ రిడ్రెసల్. సో ఇఫ్ దర్ ఇస్ అ కేస్ గోయింగ్ ఆన్ రిగార్డింగ్ బినామీ ట్రాన్సాక్షన్ అండ్ నీకు ఒక జడ్జ్మెంట్ వచ్చింది ఒక కోర్ట్ తోటి, బట్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, దెన్ యూ కెన్ గో ఫర్ అపిలేట్ ట్రైబ్యునల్ అనమాట. ఓకే, అండ్ ఈ యాక్ట్ లో కొన్ని ట్రాన్సాక్షన్స్ కి ఎక్సెప్షన్స్ ఇచ్చినారు. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అని అంటే ట్రస్ట్స్, టెంపుల్స్, మాస్క్స్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఒక టెంపుల్ పేరు మీద మనము ప్రాపర్టీ కొంటే అది బినామీ ట్రాన్సాక్షన్ కాదు. ఓకే, నీడ్ టు రిమెంబర్ దిస్. అండ్ 2016 లో అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఈ అమెండ్మెంట్స్ ఏంటి అంటే రిగార్డింగ్ పెనాల్టీ అఫెన్సెస్ ని నాన్ కాగ్నిజబుల్ చేశారనమాట. నాన్ కాగ్నిజబుల్ అంటే ఓన్లీ అరెస్ట్ వారెంట్ ఉంటే కానీ నిన్ను అరెస్ట్ చేయలేరు. ఓకే, కాగ్నిజబుల్ అంటే అరెస్ట్ వారెంట్ అవసరం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మర్డర్ కేసెస్ అయినా అనుకో అవి కాగ్నిజబుల్ అఫెన్సెస్, వాటికి అరెస్ట్ వారెంట్ అవసరం లేదు. ఈ నాన్ కాగ్నిజబుల్ ఏంటి అని అంటే డెఫినెట్లీ యూ నీడ్ అన్ అరెస్ట్ వారెంట్ టు అరెస్ట్. నాన్ బెయిలబుల్ అంటాం. ఓకే, యూ కెనాట్ గెట్ ద బెయిల్. అండ్ అఫెన్స్, ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్. ఒకవేళ బినామీ ట్రాన్సాక్షన్ ప్రూవ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఒక 100 crores బినామీ ట్రాన్సాక్షన్ అయితే దాంట్లో 25% అంటే 25 crores ఫైన్ ఉంటుంది అనమాట, ఫేర్ మార్కెట్ వాల్యూ పైన. అండ్ ఇంప్రిజన్మెంట్ వచ్చేసి 1 year to 7 years ఉంటుంది. సపోజ్ ఒక వ్యక్తి బినామీ ట్రాన్సాక్షన్ గురించి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది అంటే 10% ఫేర్ మార్కెట్ వాల్యూ మీద అంటే 100 crores కి 10 crores అనమాట. అండ్ జైల్ వచ్చేసి 6 months to 5 years ఉండొచ్చు. సో ఇది రీసెంట్ గా ఎందుకు న్యూస్ లో ఉంది అంటే బికాస్ ఆఫ్ సెక్షన్ 3 అండ్ సెక్షన్ 5 అనమాట. ఓకే, ఆఫ్ ద 1988 యాక్ట్. కోర్ట్ ఏం చెప్పింది అంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ అండ్ అప్లై ప్రాస్పెక్టివ్లీ. ఈ ప్రాస్పెక్టివ్లీ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం మనం. ఇప్పుడు ఒక లా 2015 లో చేసారు అనుకోండి, అది 2015 నుంచి అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ కొన్ని అఫెన్సెస్ 2015 లాలో మెన్షన్ చేసినారు అనుకోండి, ఆ అఫెన్సెస్ ప్రకారము ఎవరైనా 2014 లో అఫెన్స్ చేసినారు అనుకోండి, ఈ 2015 లా ప్రొవిజన్స్ యూజ్ చేసి 2014 లో చేసిన దానికి మనం పర్సన్ ని అరెస్ట్ చేయలేము అనమాట. అంటే లీగల్ గా ప్రొసీడ్ కాలేము. ఓకే, ఈ రిట్రాస్పెక్టివ్ ఏంది అని అంటే లా 2015 లో చేసినా గానీ 2014 లో అఫెన్స్ చేస్తే కూడా దానికి అప్లై చేయొచ్చు అనమాట. మెయిన్లీ ఇవి ట్యాక్స్ లాస్ లో చూస్తాం అనమాట మనం రిట్రాస్పెక్టివ్ అప్లికేషన్ అనేది. ఓకే, సో దిస్ ఇస్ ద ఇన్ డెప్త్ జడ్జ్మెంట్ బై సుప్రీం కోర్ట్. ఈ సెక్షన్ 3(2) ఏదైతే ఉందో ఇది ఇంప్రిజన్మెంట్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకే, అండ్ సెక్షన్ 5 వచ్చేసి కాన్ఫిస్కేషన్ అంటే జప్తు గురించి మాట్లాడుతుంది. ఈ రెండు సెక్షన్స్ వచ్చేసి ఆర్టికల్ 21 కి విరుద్ధంగా ఉన్నాయంట. ఈ ఆర్టికల్ 21 అనేది ఫండమెంటల్ రైట్. సో ఇది దేని గురించి మాట్లాడుతా అంటే రిట్రాస్పెక్టివ్ అప్లికేషన్ ఉండదు అని చెప్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఇది రిగార్డింగ్ బినామీ ట్రాన్సాక్షన్ రీసెంట్ చేంజెస్. ఓకే, and from the exam point of view you can expect a question in mains ante recent in the light of recent changes of Benami Transaction Act, do you think it can fulfill its objectives? ఇప్పుడు రీసెంట్ గా చేంజెస్ చేసినారు కదా, దాని వల్ల దాని ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ చేయగలుగుతుందా అని అడుగుతున్నాను అనమాట. ఫర్ గ్రూప్ 2 you can just remember the year it was made and amendments and recent changes. So that's it about the Benami transactions, and this is the brief explanation. If you want you can also go ahead with the other sources. Thank you.